హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ. హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని ఆర్షానిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 2 బుధవారం రోజున ఉదయం మార్కండేయ కాలనీలోని శివాలయం నుండి ఉత్సవ విగ్రహాలను డప్పు చప్పులు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాలతో శోభయాత్ర చేపడుతూ ఆలయానికి చేరారు. అనంతరం ఆలయంలో గణపతి పూజ, పుణ్యవచనం, అఖండ జ్యోతి ప్రజ్వలన, దేవత ఆహ్వానం కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు స్వామి గౌడ్ మాట్లాడుతూ ఈ 3 రోజుల పాటు శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపనతో పాటు ఈ నెల 20 నాడు పోచమ్మ బోనాలు మరియు 22, 23న అమ్మవారి కళ్యాణంతో పాటు పెద్ద ఎత్తున ఎల్లమ్మ బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పెద్ద ఎత్తున నిర్వహించే బోనాల పండుగలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని గౌడ కులస్తులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు స్వామి గౌడ్ పిలుపునిచ్చారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలు శోభాయాత్ర దేవాలయం తీసుకురావడం జరిగింది. ఇప్పుడే వేద పండితులతో అమ్మవారి యజ్ఞం చేస్తున్నారు. అలాగే ఈ రోజుతో పాటు రేపు కూడా హోమాలు నడుస్తాయి. ఎల్లుండి అమ్మవారి ప్రతిష్టాపన ఉంటుంది. కాబట్టి గోదావరి పరిశ్రమ ప్రాంతంలో ఉన్న సంపన్న వర్గాలు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ప్రాంతంలో ఉన్న కూడా కుల బాంధవులు రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మించుకోవాలనే కళ సహకారమైంది. కాబట్టి గోదావరిలో ఉన్న గౌడ సోదరులందరూ కూడా రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నారు.